ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయము, మానవులారా జ్ఞానం నా దగ్గర వచ్చి నేర్చుకోండి, మీకు డబ్బులు ఎలా ఉత్పన్నం చేయాలో నేను చెప్తాను. మనం ఏం చేస్తామంటే దేవుడిచ్చే జ్ఞానం కోసం, ఆలోచన కోసం కనిపెట్టకుండా ప్రభువా నా అప్పులన్నీ తీసేయని ప్రార్థన చేస్తాం. అప్పులన్నీ తీసేయని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? మీ అప్పులు అసలే పోవు. ఎందుకు? కట్టలు ఇసిరేస్తారా దేవుడు? ఏమని అడిగిండు మీరు? నా అప్పులు తీసేయండి దేవా అని అడిగిండ్రు. పరలోకంలో ప్రింటింగ్ ప్రెస్ ఉందా? ప్రెస్ లేదు. మరి ఏమున్నది? నీ అప్పు పోవడానికి ఏం పని చేయాలో ఆ పనికి తగిన జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఒక ఆలోచన నీకు ఇస్తాడు. ఒక తలంపును దేవుడు నీకు పుట్టిస్తాడు. నువ్వు ఏం పని చేసుకోవాలి, ఏం వ్యాపారం మొదలు పెట్టాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని కలవాలి.